గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, ఫుడ్ పాండా, ఊబర్, ఓలా ఇలాంటి ఆన్‌లైన్ కంపెనీస్ పేర్లు మీరు వినే ఉంటారు. వీటిని మీరు ఉపయోగించుంటారు కూడా. ఈ కంపెనీస్‌కి డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలని మీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇవ్వడం వల్ల ఈ కంపెనీస్‌కి లాభం ఏంటి? ఈ కంపెనీస్‌తో మీరు డబ్బులు సంపాదించుకోవడం ఎలా? అసలు ఈ కంపెనీస్ ఎలా హిట్ అయ్యాయి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గురించి చెప్తాను. ఎందుకంటే వీటిలో దాదాపు చాలామంది షాపింగ్ చేసుంటారు. ఈ రెండు కామర్స్ కంపెనీలు. ఈ కంపెనీస్ రాకముందు మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. అలా కొనుక్కోవడానికి కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు. అది కాకుండా షాప్స్లో అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్కే మనం కొనుక్కోవాలి. ఇంకా షాప్ వాళ్ళు ఫేక్ ఎంఆర్పీస్ పెట్టి మనల్ని చీటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికే 1994లో అమెరికాలో అమెజాన్ కంపెనీ స్టార్ట్ అయ్యింది. ఈ కంపెనీ చేసేది సింపుల్గా ఒక్కటే, వస్తువుల్ని ఇంటర్నెట్లో అమ్మడం. కంపెనీయే డైరెక్ట్గా వస్తువుల్ని అమ్మదు. షాప్స్లో అమ్మే వాళ్ళని, కస్టమర్స్ని అమెజాన్ కనెక్ట్ చేస్తుంది. అమ్మే వాళ్ళని సెల్లర్స్ అంటారు, కొనే వాళ్ళని బయర్స్ అంటారు. సెల్లర్స్ వాళ్ళకి నచ్చిన ప్రైజెస్ని వెబ్సైట్లో పెడతారు. కస్టమర్స్కి ఆ ప్రైజెస్ నచ్చితే వస్తువుల్ని కొనుక్కుంటారు. ఆన్లైన్లో సెల్లర్స్ ఎక్కువ ప్రైస్ పెట్టి వస్తువుల్ని అమ్మడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది సెల్లర్స్ ఉంటారు. ఒక సెల్లర్ ఎక్కువ ప్రైస్ పెట్టాడంటే ఇంకో సెల్లర్ వాడికన్నా కొంచెం తక్కువ ప్రైస్ పెడతాడు. అప్పుడు బయ్యర్ తక్కువ ప్రైస్ ఉన్న సెల్లర్ దగ్గరే కొంటాడు. సో సెల్లర్స్ మధ్య హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మడానికి కుదరదు. మనకి వస్తువుల్ని అమ్మేది అమెజాన్ కాదు, అందులో రిజిస్టర్ చేసుకున్న సెల్లర్స్. ఐఐటీలో చదువుతున్న సచిన్ బన్సల్ అండ్ బినీ బన్సల్ అనే ఇద్దరు వ్యక్తులకి అమెజాన్లో జాబ్ వచ్చింది. వాళ్ళిద్దరూ అమెజాన్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళకి అమెజాన్ లాంటి ఒక కంపెనీని ఇండియాలో లాంచ్ చేద్దామనే ఐడియా వచ్చింది. 2007లో 2 lakhs ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళ దగ్గరున్న 2 కంప్యూటర్స్తో కష్టపడి ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా ఫ్లిప్కార్ట్లో ఓన్లీ బుక్స్ మాత్రమే అమ్మేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా అన్ని వస్తువుల్ని అమ్మడం స్టార్ట్ చేశారు. 2013లో అమెజాన్ కంపెనీ ఇండియాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మధ్య హెవీ కాంపిటీషన్ నడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు మార్కెట్ లీడర్ మాత్రం ఫ్లిప్కార్టే. మింత్రా, జబాంగ్, ఫోన్పే, ఈబే ఈ కంపెనీస్ అన్నీ ఫ్లిప్కార్ట్వే. వాటిని ఫ్లిప్కార్టే కొనుక్కుంది. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీస్కి డబ్బు ఎలా వస్తుంది? మీరు వెబ్సైట్లో చూసే ప్రైస్లో 3% నుండి 16% వరకు కమిషన్ అమెజాన్కి వెళ్తుంది. మిగతా అమౌంట్ సెల్లర్స్కి వెళ్తుంది. అమెజాన్కి వెళ్ళే కమిషన్ని రిఫరల్ ఫీ అంటారు. ఈ రిఫరల్ పర్సంటేజ్ అనేది ప్రొడక్ట్ కేటగిరీని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్లో ఒక ఫోన్ కాస్ట్ 10,000 రూపీస్ ఉంది. అందులో 5% అంటే 500 రూపీస్ అమెజాన్కి వెళ్తుంది. ఒక 100 రూపీస్ షిప్పింగ్ అవుతుంది. మిగతా 9,400 రూపీస్ సెల్లర్కి వెళ్తుంది. ఈ విధంగా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీస్కి మనీ వస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ప్రొడక్ట్ లింకుతో ఎవరైనా వస్తువు కొంటే అప్పుడు అమెజాన్కి వచ్చే రిఫరల్ పర్సంటేజ్లో మీకు కూడా కొంచెం పర్సంటేజ్ అమెజాన్ షేర్ చేస్తుంది. మీరు క్రియేట్ చేసిన లింక్స్ని అఫిలియేట్ లింక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి 5% రిఫరల్ ఫీ వస్తుంటే అందులో 3 or 4% అమెజాన్ మీకు ఇస్తుంది. మీ సొంతగా ప్రొడక్ట్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలంటే అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రాంలో కానీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రాంలో కానీ రిజిస్టర్ అవ్వాలి. ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్స్కి ఇలాంటి అఫిలియేట్ లింక్స్ ద్వారానే మనీ వస్తుంది. మీరు ఏదైనా వెబ్సైట్లో ప్రైస్ కంపేర్ చేసినప్పుడు అక్కడ ఏదైతే తక్కువ ప్రైస్ ఉందో దాని మీద క్లిక్ చేసి ప్రొడక్ట్ మీరు కొంటే అప్పుడు ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్కి కొంత పర్సంటేజ్ మనీ వస్తుంది. సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ కంపెనీస్కి మనీ వస్తుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ తలుచుకుంటే మీకు ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వగలరు. కానీ అందుకు ఇండియన్ రూల్స్ ఒప్పుకోవు. ఇండియన్ లా ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా తక్కువ ప్రైస్కి ఆ ప్రోడక్ట్ని అమ్మకూడదు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఒకసారి చాలా తక్కువ ప్రైజెస్కి అమ్మేసరికి కొంతమంది ఆఫ్లైన్ సెల్లర్స్ వాటి మీద కోర్టులో కేసు కూడా వేశారు. అప్పటి నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం మానేశాయి. ఒకప్పుడు బిగ్ బిలియన్ డే సేల్లో 1 రూపీకే మొబైల్ ఫోన్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఆఫ్లైన్లో అమ్మేవాళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మీద కేసులు వేయడం వల్ల. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్కి బాగా లాభాలు వస్తాయని మీరు అనుకుంటారు, కానీ అది రాంగ్. 2017లో ఫ్లిప్కార్ట్కి 8,500 crores లాస్ వచ్చింది. అమెజాన్కి 5,000 crores లాస్ వచ్చింది. ఈ లాసెస్కి కారణం ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ మనీ స్పెండ్ చేయడం వల్ల. మీకు డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే దానికి అర్థం కంపెనీస్ వాళ్ళు సొంత పాకెట్ల నుండి మనీ తీసి మీకు ఇస్తున్నట్టు. డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎంత లాభమని మీరు అనుకోవచ్చు. సపోజ్ బయట షాప్తో పోలిస్తే ఆన్లైన్లో తక్కువ ప్రైస్ ఉంటే అప్పుడు మీరు ఆన్లైన్లో కొనడానికే ప్రిఫర్ చేస్తారు. వన్స్ ఆన్లైన్లో కొన్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా కొనాలంటే ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేస్తారు. ఆఫర్స్ ఉంటే ఆన్లైన్లోనే కొంటారు.
ఒకవేళ ఆఫర్స్ లేకపోయినా కూడా ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీ బ్రెయిన్ ఆన్లైన్లో కొనడానికే ప్రిఫర్ చేస్తుంది. ఈ విధంగా డిస్కౌంట్స్తో ఎక్కువ కస్టమర్స్ని ఆన్లైన్ షాపింగ్కి రప్పించవచ్చు. సో వాళ్ళకి ఇప్పుడు లాసెస్ వచ్చినా కూడా ఫ్యూచర్లో ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువ రిఫరల్ ఫీ వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి లాభాలు వస్తాయి. డెలివరీ బాయ్స్కి కొంతమందికి అరౌండ్ 20,000 25,000 ఫిక్స్డ్ శాలరీగా పే చేస్తారు. కొంతమందికి డెలివరీకి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఇస్తారు. రోజుకి దాదాపు 60 డెలివరీస్ ఉంటాయి. ఈ విధంగా డెలివరీ బాయ్స్కి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీలు పే చేస్తాయి. సో ఇదే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బిజినెస్ మోడల్. నెక్స్ట్ ఓలా అండ్ ఊబర్, ఈ రెండు ఆన్లైన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్. ఒకప్పుడు ఈ 2 కంపెనీస్ లాభాలు ఆశించలేదు, ఎక్కువ వీటికి నష్టాలే వచ్చేవి. ఎందుకంటే ప్యాసింజర్ ఒక్క రైడ్కి ఎంత మనీ అయితే పే చేస్తారో దానికన్నా ఎక్కువ మనీని ఈ 2 కంపెనీస్ డ్రైవర్స్కి పే చేసేవి. వన్స్ మిమ్మల్ని ఆఫర్స్తో క్యాబ్స్కి ఎడిక్ట్ చేయగానే నెక్స్ట్ నుంచి ఆఫర్స్ ఇవ్వకపోయినా కూడా మీరు క్యాబ్స్లో ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఆఫర్స్ ఇస్తేనే కస్టమర్స్ ఎక్కువగా వాళ్ళ కంపెనీస్ని ఉపయోగించడానికి ఇష్టపడతారు. డ్రైవర్స్కి కరెక్ట్ అమౌంట్ని పే చేస్తేనే అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆఫర్స్ ఇవ్వడం అంటే కంపెనీస్ ఓన్ పాకెట్స్లోంచి మనీ తీసి కస్టమర్స్కి ఇవ్వడం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ 2 కంపెనీస్ డ్రైవర్స్కి ఇచ్చే మనీ తగ్గించారు, ప్యాసింజర్స్ పే చేసే ప్రైజ్ని పెంచారు. అందుకే ప్రస్తుతం ఈ 2 కంపెనీస్కి లైట్గా లాభాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఒక్క రైడ్కి డ్రైవర్స్కి ఎంత మనీ ఇస్తారు, కంపెనీస్ ఎంత తీసుకుంటాయి, ఈ విషయాలు ఇప్పుడు చెప్తాను. కొంతమంది సొంత కార్లు నడుపుతారు, కొంతమంది డ్రైవర్స్ని పెట్టి నడిపిస్తారు. కొంతమందికి ఈ కంపెనీసే కార్స్ ఇచ్చి వాటిని నడిపే వాళ్లకు వచ్చే మనీలో నెలకు ఇంత ఈఎంఐ అని కట్ చేసుకుంటారు. డ్రైవర్స్గా పనిచేసే వాళ్ళకి నెలకి 20,000 నుండి 25,000 వరకు ఫిక్స్డ్ అమౌంట్గా కారు ఓనర్సే పే చేస్తారు. అదే సొంత కారు అయితే ఖర్చులన్నీ పోగా నెలకు 50,000 నుండి 80,000 రూపాయల వరకు వస్తాయి. అంటే రోజుకు దాదాపు 2,000 నుండి 5,000 రూపాయలు వస్తాయి. ఇన్కమ్ అనేది మనం కార్ని నడిపే స్థితి మీద, మనం రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాము, నెలలో ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ కార్ని లోన్లో తీసుకుంటే నెలకు 15,000 రూపాయలు ఈఎంఐలో పోతుంది. అప్పుడు 4-5 సంవత్సరాల్లో కారు మీ సొంతం అవుతుంది. కస్టమర్స్ ఒక్క రైడ్కి పే చేసే మనీలో 14% కమిషన్ని కంపెనీస్ తీసుకుంటాయి. ఆ కమిషన్ ద్వారానే ఓలా అండ్ ఊబర్ లాభాలు పొందుతున్నాయి. ఓలా డ్రైవర్స్ నడిపే కార్స్ మీద, ఊబర్ డ్రైవర్స్ నడిపే కార్స్ మీద ఓలా స్టిక్కర్లు కానీ ఊబర్ స్టిక్కర్లు కానీ లేకపోతే కంపెనీస్ అనేవి డ్రైవర్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వవు. ఇన్సెంటివ్స్ అంటే ఒక రోజులో ఎక్కువ రైడ్స్ చేస్తే అప్పుడు డ్రైవర్స్కి ఎక్స్ట్రా మనీని పే చేస్తుంది కంపెనీ. ఆ ఎక్స్ట్రా మనీనే ఇన్సెంటివ్స్ అంటారు. సో ఈ విధంగా ఊబర్ అండ్ ఓలా బిజినెస్ మోడల్స్ ఉంటాయి. బాబిష్ అగర్వాల్ అండ్ అంకిత్ అనే ఇద్దరు ఐఐటి స్టూడెంట్స్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఒకరోజు బాబిష్ బెంగళూరు నుండి వేరే ఊరు వెళ్ళడానికి ఒక కార్ని రెంట్కు తీసుకుంటాడు. దారి మధ్యలో రెంట్ ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో డ్రైవర్కి బావిష్కి మధ్య చిన్న గొడవ జరిగింది. అప్పుడు కార్ డ్రైవర్ బావిష్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. వెంటనే బావిష్ అనుకున్నాడు, నాకు జరిగినట్టుగా ఇది ఇంకా ఎవ్వరికీ జరగకూడదని వెంటనే తన ఫ్రెండ్తో కలిసి ఓలా కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇనీషియల్గా ముంబైలో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇండియాలో ఉన్న అన్ని సిటీస్కి ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీస్ అంటే జొమాటో, ఫుడ్ పాండా, స్విగ్గీ, ఊబర్ ఈట్స్. సిటీస్లో మ్యాక్సిమం ఫుడ్ కోసం వీటినే యూజ్ చేస్తారు. సో ఈ కంపెనీస్కి లాభాలు ఎలా వస్తాయి? మీరు ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇనీషియల్గా కొన్ని రెస్టారెంట్ పేర్లు డిస్ప్లే అవుతాయి. అవే ఫస్ట్ ఎందుకు డిస్ప్లే అవుతాయంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు యాప్ వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల. సో అడ్వర్టైజింగ్ ద్వారా కొంత మనీ ఫుడ్ డెలివరీ యాప్స్కు వస్తుంది. మీరు చూసే ఫుడ్ ఐటమ్ ప్రైస్లో 7 నుండి 14% వరకు కమిషన్ అనేది ఫుడ్ డెలివరీ యాప్స్కు పోతుంది. మిగతా అమౌంట్స్ రెస్టారెంట్స్కి పోతుంది. డెలివరీ బాయ్స్కి ఒక్కొక్క డెలివరీకి మినిమం 50 రూపీస్ ఇస్తారు. ఇక్కడ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనీ పెరుగుతుంది. 70 రూపీస్, 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ ప్రకారం ఒక్క డెలివరీకి ఇస్తారు. గూగుల్ కంపెనీకి మనీ ఎలా వస్తుంది? చాలామంది గూగుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటారు, కానీ కాదు. గూగుల్ ఒక బిగ్గెస్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీ. చాలా సాఫ్ట్వేర్స్ గూగుల్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి లాభం అనే డౌట్ మీకు రావచ్చు. ఫ్రీగా ఇవ్వడం వల్ల గూగుల్కి చాలా లాభం ఉంది. గూగుల్లో ఫ్రీగా సెర్చ్ చేసుకోవచ్చని మీకు తెలుసు. ఫర్ సపోజ్ మీరు గూగుల్లో ఏదైనా మొబైల్ కోసం సెర్చ్ చేశారు. మీరు మొబైల్ కోసం సెర్చ్ చేసినట్టు డేటా గూగుల్ దగ్గర స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక మొబైల్ కంపెనీ ఉంది. నేను గూగుల్కి కొంత మనీ పే చేసి నా మొబైల్ కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అప్పుడు ఎవరైతే మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకి నా మొబైల్ కంపెనీ యాడ్స్ గూగుల్ డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఫ్రీగా ఇచ్చిన సెర్చ్ ఇంజన్తో గూగుల్ మనీ సంపాదిస్తుంది. అందుకే మీకు ఏ యాడ్స్ పడితే ఆ యాడ్స్ రావు. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వాటిని బట్టే మీకు యాడ్స్ వస్తాయి.
జీమెయిల్ కూడా గూగుల్ మీకు ఫ్రీగా ఇస్తుంది. అందులో కూడా గూగుల్ ప్రమోషన్స్ ట్యాబ్లో యాడ్స్ని డిస్ప్లే చేస్తుంది. మీరు అమెజాన్లో ఏదైనా వస్తువు కోసం సెర్చ్ చేసినట్టయితే ఆ వస్తువుని మీకు జీమెయిల్లోని ప్రమోషన్స్ ట్యాబ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ని గూగుల్ కంపెనీ పంపిస్తుంది. లేదా మీరు ఏదైనా వెబ్సైట్లో ఆర్టికల్స్ చదివేటప్పుడు ఆ వెబ్సైట్లో మీరు అమెజాన్లో సెర్చ్ చేసిన వస్తువు గురించి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. సో ఈ విధంగా గూగుల్ కంపెనీ మనీ సంపాదిస్తుంది. చాలామంది అడ్వర్టైజర్స్ టీవీలో యాడ్స్ ఇవ్వడం కన్నా గూగుల్లో యాడ్స్ ఇవ్వడానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ల్యాప్టాప్ కంపెనీ ఉంది. నేను కొంత మనీ పే చేసి టీవీలో నా కంపెనీ ల్యాప్టాప్ గురించి యాడ్ ఇచ్చాను. దాన్ని ఎంతమంది చూశారో టీవీ వాళ్ళు మనకి స్టాటిస్టిక్స్ చూపిస్తారు. ఫర్ సపోజ్ 1,00,000 మంది చూశారనుకోండి. ఆ 1,00,000 మందిలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఈ యాడ్ వల్ల యూజ్ ఉండదు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉన్నా వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఆ 1,00,000 మందిలో కొంతమందికి మాత్రమే ల్యాప్టాప్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఆ 1,00,000 మందిలో ఒక 20,000 మందికి ల్యాప్టాప్ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి. అంటే ఇంట్రెస్ట్ లేని మిగతా 80,000 మందికి నా యాడ్ చూపించడం వేస్ట్ అయ్యింది. అంటే ఆ 80,000 మందికి నా కంపెనీ ల్యాప్టాప్ యాడ్ చూపించడం కోసం నేను టీవీ వాళ్ళకి పే చేసిన మనీ కూడా వేస్ట్ అయింది. అదే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటే ఎవరికైతే ల్యాప్టాప్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నా కంపెనీ ల్యాప్టాప్ యాడ్స్ని గూగుల్ డిస్ప్లే చేస్తుంది. దానివల్ల నాకు చాలా మనీ సేవ్ అవుతుంది. తక్కువ మనీతో ఎక్కువ వ్యూస్కి రీచ్ అవ్వచ్చు. వీటినే ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అంటారు. అందుకే చాలా మంది అడ్వర్టైజర్స్ గూగుల్ యాడ్స్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ విధంగా గూగుల్ కంపెనీకి మనీ వస్తుంది. గూగుల్ కంపెనీ అడ్వర్టైజింగ్తో పాటు వేరే బిజినెస్లో కూడా వస్తుంది. అందుకే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ని రిలీజ్ చేస్తుంది, క్రోమ్ బుక్స్ని రిలీజ్ చేస్తుంది, గూగుల్ హోమ్ ప్రొడక్ట్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవే టాప్ కంపెనీస్ బిజినెస్ మోడల్స్. మీరు కూడా ఏదైనా బిజినెస్ తీయాలి అంటే బాగా రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్, కాన్స్ అన్నీ తెలుసుకొని బిజినెస్ని మొదలు పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.